హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. గాజు ముక్క పగిలే కొద్దీ తన పదునె కొద్దీ అనేది ఒక ప్రముఖ సినిమాలో డైలాగ్. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఒక గాజు ముక్క గురించి కాదు, ఒక డైమండ్ ఎంత అరగదీస్తే అంతలా పదునెక్కుతుంది, దాని విలువ పెరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఎవరైతే ఫైర్ బ్రాండ్గా రాజకీయాల్లో ఇంతవరకు మనందరికీ తెలిసిన వ్యక్తి. మీరు తమ్మునేలు చూడగానే మీకు ఇటే గుర్తొచ్చేసి ఉంటుంది నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అలాంటి మన ఫైర్ బ్రాండ్ దువ్వాడ శ్రీనివాస్ గారిని ఇప్పుడు నేను కలుస్తున్నాను. కలిసి ఇంటర్వ్యూ కోరాను. ఆయన మన కోరిక మన్నించి ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఒక్కసారి సార్ని ఇన్వైట్ చేద్దాం. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నాకు సోషల్ మీడియాలో ఫేస్బుక్ పరంగా 70,000 మంది ఫాలోవర్స్, అలాగే యూట్యూబ్ పరంగా 130,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారందరి తరఫున మీకు శుభాకాంక్షలు. అలాగే ఎంటైర్ సోషల్ మీడియా తరఫున కూడా మీకు శుభాకాంక్షలు. సార్, ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్కి వస్తే మీరు ఎవరైతే సర్వస్వం అనుకున్నారో అలాంటి వారి నుంచి మీరు దూరం అయ్యారు. అలాగే మీరు ఎవరైతే సర్వస్వం అనుకున్నారో వారు మిమ్మల్ని దూరం పెట్టారు. అటు ఒకటి కుటుంబం అయితే, ఇంకోటేమో జగన్మోహన్ రెడ్డి గారు. వీటి మీద ఇప్పుడు ఉన్నది మీకు కష్టకాలం అనుకోవచ్చా? నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను, ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాను. సాధారణంగా నా జీవితం ఈ 25 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర. నేనేం రూలింగ్ లో ఎప్పుడూ ఎక్కువ లేదు. 4 సంవత్సరాలు రూలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 సంవత్సరాలు, 2 జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా, 2.5 సంవత్సరాలు. తర్వాత అది కూడా రాజీనామా చేస్తాను. సో మాక్సిమం 6 to 7 years నేను రూలింగ్, మిగతా అపోజిషన్. సార్, ఈ కష్టాలన్నీ నాకు అత్యంత సహజమైనవే. కాకపోతే నాకు నా ముక్కుసూటితనం, నా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే విధానం, నా నిజాయితీ వల్ల నేను ఉన్నటువంటి ధైర్యంగా ముందడుగేసే విధానం నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ క్లీనింగ్లో రాజకీయాల్లో 2007లో ఒకసారి బలయ్యాను. ఇప్పుడు కూడా నన్ను సస్పెండ్ చేస్తూ వాళ్లే బలి చేశారు. నా శత్రువులు నా జిల్లాలోనే ఉన్నారు. ఆ కారణంగా నాకు జరిగింది తప్ప అంత మాత్రం నాకు జరిగే నష్టం ఏది లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని చాలా విపరీతంగా అభిమానిస్తాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. నాకు ఈ స్థాయికి తెచ్చింది ఆ కుటుంబమే. ఆ రోజు తండ్రి కానీ, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ గౌరవాన్ని, స్థానాన్ని వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఎప్పటికీ నేను మర్చిపోలేను. వాళ్ళు సస్పెండ్ చేయించారు నన్ను, పార్టీ నన్ను సస్పెండ్ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎప్పుడు చేయరు, కానీ చేయించారు కొంతమంది. నా మీద దుష్ప్రచారం చేసి, రాంగ్ పోర్ట్ రైట్ చేసి, తప్పుడు సమాచారం చేయించారు. ఇక భవిష్యత్తు ఎలా జరుగుతుందన్నది కాలమే నిర్ణయిస్తుంది. కష్టాల్లో ఉండేటప్పుడే మనలోని పొటెన్షియాలిటీ బయటకు వస్తుంది అంటారు. హీరోకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే, ఒక సినిమాలో హీరో అయినా సరే ఇంటర్వ్యూ తర్వాత నుంచి చాలా వరకు కూడా లాస్ట్కి వచ్చే వరకు కూడా కష్టాలు అనుభవిస్తారు. ఆ కష్టాలన్నీ దాటి వచ్చిన తర్వాత హీరో అవుతారు అని అంటారు. ఇప్పుడు మీరు కూడా అలా అనుకోవచ్చా? నా జీవితంలో ఎక్కువ కష్టాలే నేను చూశాను, చాలా ఇబ్బందులే చూశాను. చెప్పాను కదా, 18 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం, అపోజిషన్, ఉద్యమాలు, జైళ్లు, కేసులు, ఇవన్నీ పడ్డాం. సో ఈ కష్టాన్ని ఎదుర్కోవటం నాకు అలవాటు అయిపోయింది. ఈ కష్టంలో నుంచే తప్పకుండా విజయం సాధిస్తాను. ఈ కష్టంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క అనుభవం కూడా నాకు ఒక అవకాశం. ఆ అనుభవాన్ని అవకాశంగా మార్చుకుంటూ తప్పకుండా ఒక స్థాయి ప్రజల గుర్తింపు నేను ఎప్పుడూ పొందుతానని తప్పకుండా తెలియజేస్తున్నాను. హీరో అంటే కష్టాల నుంచి బయటకు వస్తే వాళ్ళని హీరో అంటారు. అలాంటి హీరో గారికి హీరోయిన్ గారు దొరికారు. హీరోయిన్ గురించి ఎక్కువ మంది ఏంటంటే హీరో ఎప్పుడు కూడా క్లైమాక్స్ లో ఫైట్ చేస్తారు, కానీ మీరు ఆల్రెడీ ఫైట్ చేసేసారు, చాలా ఎక్కువ ఫైట్ చేశారు. మరి మేడం గారి తరఫు సపోర్ట్ మీకు ఎలా ఉంది ఏంటి? మరి మేడం గారి మాటలో చెప్తాను, మీరు చెప్పండి. తర్వాత మేడం గారి అభిప్రాయం. నాకు ఎప్పుడు కూడా కుటుంబ నుంచి సపోర్ట్ లేక ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఈ జీవితంలో, ఇప్పుడు కొత్తగా నడుపుతున్నటువంటి జీవితంలో నాకు పూర్తి స్వేచ్ఛ, సహకారం, పూర్తిగా నేనున్నానటువంటి మనోధైర్యం ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి మాధురి పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. ఆమె సహకారంతో కూడా పూర్తి విజయాన్ని సాధిస్తాను. నా విజయం సాధించే దానిలో ఆమె సహకారం పూర్తిగా నాకు అవసరం, నాకు ఉపయోగపడుతుంది. తప్పకుండా మా ఇద్దరం కలిసి ముందడుగు వేస్తాం. మేడం గారు, మీరు చెప్పండి,
అంటే మీరు వచ్చిన తర్వాత కష్టాలు పెరిగాయి అనుకుంటున్నారా? వీటన్నిటిని ఏ విధంగా ఇచ్చేసుకున్నారు? అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ, కొత్తగా వస్త్రాలను అడుగు పెట్టడం కానీ, ఇవన్నీ ఛాలెంజ్ గానే ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆల్రెడీ ఎన్ని గొడవలు పడ్డారు, ఎన్ని అయింది, వాటి నుంచి బయటకు వచ్చారు అనేసరికి మళ్ళీ పార్టీ నుంచి దెబ్బండి. దీన్ని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? కష్టాలనే మాకు ముందు నుంచి ఉన్నాయి, కానీ పార్టీ ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. కష్టాలు ఉన్నాయి, ఓకే, మీకు కూడా కష్టాలు ఉన్నాయి. నా కష్టాలు ఏమి లేవు. నేను పాలిటిక్స్ లోకి వచ్చాకే కష్టాలు పడ్డాను. పార్టీ శ్రీనివాస్ గారిని దూరం చేసుకుంటే పార్టీ అయితే నష్టపోయింది. శ్రీనివాస్ గారు నష్టపోయేది ఏంటో, మేము ఆల్రెడీ నష్టపోయాం, ఫైనాన్షియల్ గా నష్టపోయాం, ఆర్థికంగా చాలా నష్టపోయాం. కూటమి ప్రభుత్వం చాలా మందితో మేము ట్రోల్స్ గురయ్యాం. ఎవరు గురవునంతగా మమ్మల్ని టార్గెట్ చేసి, మేము వైసీపీ అని చెప్పి మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని ట్రోల్స్ చేశారు, మమ్మల్ని అనరాని మాటలు అన్నారు. చాలా 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 ఫేస్ చేసాం. కానీ పార్టీ ఏమి చూడకుండా శ్రీనివాస్ గారిని సింపుల్ గా సస్పెండ్ చేసేయడం వల్ల పార్టీకి అసలు బిగ్గెస్ట్ అసెట్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎప్పుడు ప్రాణం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా నిలబడి పోరాడే వ్యక్తి అని ఉన్నారంటే జెన్యున్ గా శ్రీనివాస్ గారే. సో అలాంటి వ్యక్తిని కోల్పోయిన పార్టీ నష్టపోయింది. శ్రీనివాస్ గారు ఎప్పుడు ప్రజలు మంచిగా ప్రజలతోనే ఉంటారు. మేము లాస్ అయిపోయి మేము మళ్ళీ భర్తీ చేసుకోగలన్న నమ్మకం మాకైతే ఉంది. ఇప్పుడు వస్త్రరంగంలో మీరు ప్రవేశించారు. ఈ వస్త్రరంగంలో ఇంకా గుడిగుడి అడుగులు మొదలు పెట్టారు, ఇంకా వానమాలు దిగుతున్నట్టు అనుకోవాలి. కానీ ఇప్పుడు ఉన్న బ్రాంచ్ కాకుండా ఇంకో 2-3 బ్రాంచ్లు ఆల్రెడీ ఓపెన్ చేయడం కోసం పరుగులు పెడుతున్నారు. మరి ఓనమాలు తెచ్చి బుడిబుడి అడుగులతో ఉన్న వాళ్ళు పరుగులు పెట్టడం. నేను ఓనమాల్లో బుడిబుడి అడుగులు పక్కన పెడితే ఈ ప్యాషన్ మీద నాకు చాలా ఇయర్స్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంత వేగంగా ఈ బ్రాండ్ నేమ్ బయటకు వెళ్ళింది. మన దగ్గర శారీస్ బాగుంటాయి, రేట్స్ తక్కువ ఉన్నాయి, చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చాలా మంచి శారీస్ ఇక్కడ దొరుకుతాయని ఆంధ్ర నుంచి కూడా ఇక్కడ వచ్చి కొంటున్నారు. హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో చాలా షాప్స్ ఉన్నా కూడా ఎందుకు నా దగ్గర వచ్చి కొంటున్నారంటే ముందు నుంచి నాకు ప్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఈ ప్యాషన్ రంగాన్ని అందుకు ఈజీగా ఎన్నుకొని నేను ఈజీగా ఆ శారీస్ ని పబ్లిక్ కి రీచ్ అయ్యేటట్టు పెట్టాను కాబట్టి అంత వేగంగా నేమ్ వచ్చింది. లేదంటే అంత త్వరగా ఈ వర్క్లా సిల్స్ అనేది ప్రజల్లో వెళ్ళడం అనేది సాధ్యం కాదు. నిన్న నేను వచ్చి షోరూమ్ కి కూడా వచ్చి చూసాను మేడం. అక్కడ చూస్తే పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హెడ్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా కలెక్షన్స్ కి చాలా విధంగా కావాలండి. అంతలా వాళ్ళకి ఫేవరెట్ గా ఉండేలా మీరు ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? అంటే మీ అంటే నాకు చెప్పాను కదా, చాలా ఇయర్స్ నుంచి నాకు ఈ ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నాకు చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ నుంచి నేను చాలా ఎక్స్పీరియన్స్ దీనిలో తెచ్చుకొని దీని మీద చాలా ఇయర్స్ నుంచి నేను దీని మీద వర్కౌట్ చేసి అట్ లాస్ట్ శ్రీనివాస్ గారి సపోర్ట్ తో ఈ వర్క్లా సిల్క్స్ అనే స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది. ఓకే సార్, ఇంకా రాజకీయ విషయానికి వస్తే మీరు ఒక నాయకుడిగా బలమైన నాయకుడు, మీకు మీ బలంతో పాటు అంటే ఒక నాయకుడు అనేవాడు తన బలంతో పాటు పార్టీ బలం కొంత తోడైతే ఆ బలంతో విజయం సాధిస్తారు. ఇప్పుడు మీకంటూ ఒక బలం ఉంది, కానీ పార్టీ బలం మీ నుంచి మైనస్ అయి వేరే వాళ్ళకి ప్లస్ అయింది. అలాగే అవతల శత్రువు అనేవాళ్ళు ఆల్రెడీ మొన్న ఎలక్షన్ లో బలవంతులుగా కనిపిస్తున్నారు. మీరు ఇప్పుడు ఎదుర్కోవాల్సింది 2 బలవంతులను ఎదుర్కోవాలి. దాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు, ఏంటి? సాధారణంగా ఒక వ్యక్తి రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ బలం అవసరం, తప్పకుండా అవసరం. కానీ నాకున్న పరిస్థితుల్లో నాకున్న నేపథ్యం 2007లో నన్ను సస్పెండ్ చేసినప్పుడు ఒక పెద్ద పాదయాత్ర చేశాను. ఇదే నెలలో ఏప్రిల్ 24న 2008వ సంవత్సరం ప్రారంభించి జూన్ 6వ తారీఖు వరకు 42 రోజులు మండుటెండల్లో అప్పుడు నన్ను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో ఆ అన్యాయం, నాకు జరిగిన అన్యాయం మీద అప్పుడు పాదయాత్ర చేశాను. గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పుడు వైస్ చైర్మన్ గా కూడా రాజీనామా చేశాను. ఇప్పుడు తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్ కాకరాపల్లిలో జరుగుతున్నటువంటి అన్యాయం, అక్కడ రైతులకు కానీ మత్స్యకారులకు కానీ జరుగుతున్న అన్యాయం మీద ఒక పెద్ద ఉద్యమం చేశాం. అందులో కూడా జైలుకి వెళ్ళాం, కేసులు పడ్డాం. 1600 ఏ సంవత్సరం సార్ అది? 2008 నుంచి ఇంచుమించు ఇప్పటి వరకు నిరాహార దీక్షలు నడుస్తుంది. 2014 వరకు 15 వరకు సాగింది. 2011లో పోలీస్ కాల్పులు జరిగాయి. ఫిబ్రవరి పోలీస్ నా మీద ఫైరింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. 22 నన్ను అరెస్ట్ చేశారు. 25 పోలీస్ కాల్పులు జరిగితే 3 కాల్పుల్లో చనిపోయారు. మొత్తానికి ఆ పవర్ ప్లాన్ తరిగిపోతాం. అప్పుడు నేను పార్టీలో లేదు, ఇండిపెండెంట్ గా ఈ ఉద్యమం చేశాను. అన్ని రాజకీయ పార్టీలు అందరు నాయకులు ప్లాంట్ సపోర్ట్ లో ఉండేవారు. ఇదంతా వ్యక్తిగతంగా చేసింది. అసలు పాదయాత్ర కానీ ఉద్యమం కానీ అనుభవం నాకు ఉంది కదా చాలా గ్రేట్. సో ఆ అనుభవంతోనే మళ్ళీ ప్రజలు వెళ్ళిపోతాను. ఈ అనుభవం నాకు రావడానికి కారణం ఏంటంటే ప్రజలు నాకు ఇచ్చినటువంటి మద్దతు, ప్రజలు ఇచ్చినటువంటి సహకారం ఇన్ని సందర్భాల్లో కూడా. ఇప్పుడు కూడా నేను ఓడిపోవడానికి పెద్ద మార్జిన్ ఎప్పుడు ఉండదు. 3000, 3500 వాళ్ళ ధనబలం, అంగబలం, రౌడీజం, గుండాయిజంతో, రిగ్గింగులతో వాళ్ళు స్థాయికి వచ్చారు. అవన్నీ ఎదుర్కొంటూ నేను కూడా వాళ్ళని ఎదుర్కొంటూ నిలబడ్డాను. అచ్చెన్నాయుడిని, ఎర్రన్నాయుడిని,
అయినప్పటికీ నా డిఫరెన్స్ వెరీ లెస్, 3,000-3,500. కాబట్టి ప్రజల్లో నేను పడిన కష్టం ఏంటో, ప్రజలకి నాకు సత్సంబంధాలు ఏంటో ప్రజలకు తెలుసు, నాకు తెలుసు. అదే ఓర్పు, సహనం, కష్టంతో ముందుకెళ్తాను. ఈ సస్పెన్షన్ అనేది ఇది తాత్కాలికమని నేను భావిస్తున్నాను. మళ్ళీ మంచి రోజులు వస్తాయని భావిస్తున్నాను. లేదు ఇది జరగదు, ఇది కొనసాగింపు ఉంటుంది, ఈ సస్పెన్షన్ ఎత్తున అనుకుంటే అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు నా భవిష్యత్తుని. ఒక ప్రజానాయకుడిగా మీరంటూ మీకు క్యాలిబర్ ఉందని మీరు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి మీరు ఆ ధైర్యంతో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే గుర్తింపబడిన ఒక 40 years ఇండస్ట్రీ అనే వ్యక్తి, ఆయన మైక్ దొరికితే చాలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటారు. అలాగే పార్టీలో వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 అని పిలువబడ్డ విజయసాయి రెడ్డి గారు కూడా బయటకు వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టాలనే విధంగానే ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. కానీ మీరు మాత్రం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నొప్పెంపక తానువ్వక అన్న రీతిలో మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ అట్టాడా? ఎందుకు కొంత మినహాయిస్తే మనిషి క్యారెక్టర్ ఉండాలి. అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు అవకాశాలు ఇచ్చినప్పుడు నేను దేవుడు అన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు నా మాట మారకూడదు, స్వరం మారకూడదు. ఓడిపోయినప్పుడు ఆయన దేవుడే. ఇప్పుడు సస్పెక్ట్ చేశారు, నా స్వరం మారకూడదు, అయినా దేవుడే. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మారిపోతారు? నా మనసు నుంచి ఎలా ఆయన పైన అభిప్రాయం మారిపోతుంది. ఒకవేళ అలా మారిపోతే నేను మనిషిని కాదు. ఎవరి గురించో మీరు చెప్తున్నారు, వాళ్ళతో నాకు సంబంధం లేదు. నా వ్యక్తిగతం ఇది. నాకు మంచి జరిగినా చెడు జరిగినా మంచిని మంచిగానే మాట్లాడతాను. అది నాకు ఉన్నటువంటి నైజం. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా సహకరించారు, నాకు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఎల్లప్పుడూ వారు నా గుండెల్లో చిరస్మరణీయులు. అవును సార్. ఒక విధంగా చెప్పాలంటే అటు జనసేన కావచ్చు, ఇటు తెలుగుదేశం కావచ్చు, ఎక్కువగా మీరు టార్గెట్ కి ఇంతకాలం గురైన వాళ్ళు అంటే సోషల్ మీడియా పరంగా కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా సరే వారి నుంచి ఎక్కువగా మీకు టార్గెట్ అనేది ఇప్పటివరకు చేశారు. కానీ కొంతవరకు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏదో అంటే నలుగురు రాళ్ళు చెబుతున్నారు, మేము కూడా వేస్తామని చెప్పేసి కొంతమంది, అందరూ కాదు కొంతమంది అలా ట్రై చేశారు. కానీ మొన్న మీరు ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఓవరాల్ ఎంటైర్ మొత్తం సోషల్ మీడియా అంతా కూడాను మిమ్మల్ని బాగా సపోర్టివ్ గా వచ్చారు. మొన్నటైతే మీరు సోషల్ మీడియాకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? సోషల్ మీడియా ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రపంచంలో చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. అది మంచి అయినా సరే చెడైనా సరే ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో చాలా గట్టిగా ప్రధాన పాత్ర వహిస్తుంది. సరే, మా కుటుంబంలో, మా జీవితాల్లో, నా రాజకీయ జీవితంలో జరిగిన పెను మార్పులు, పెను సంఘటనలు, పలు సంఘటనల్లో పలు రకాలైన అభిప్రాయాలు పలు వ్యక్తులకు ఉంటాయి. అవి రకరకాలుగా ప్రచారం జరిగాయి సోషల్ మీడియాలో. ఒకప్పుడు 90% సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకత వచ్చింది ఒక ఏడాది క్రితం. ఇప్పుడు అది రాను 75% అనుకూలంగా మారింది, పాజిటివ్ గా మారింది. సో పాజిటివ్ సోషల్ మీడియా సభ్యులు కానీ, సోషల్ మీడియా వీక్షకులు కానీ, సోషల్ మీడియా అడ్మిన్స్ కానీ ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నారు. వివిధ రకాల సందర్భాల్లో వారు మమ్మల్ని సహకరించారు కూడా. వారి సహకారానికి ఎప్పుడు ధన్యవాదాలు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉన్నారంటారు. మరి తెలుగుదేశం వైపు కానీ జనసేన వైపు కానీ మీరు చూసే అవకాశం ఉంటుందా? నేను ముందే చెప్పాను కదా, నేను పుట్టి తటస్థుడిగా ఉన్నాను. తటస్థుడిగానే, స్వతంత్రుడిగానే నా ప్రజల్లో నా పని కొనసాగుతుంది. ప్రజల్లో ముందుకెళ్తాను, కష్టపడతాను. ఇవన్నిటికీ ఇంకా మాట్లాడటానికి టైం 4 ఏళ్ళు ఉంది. 29లో ఎన్నికలు కదా. ఎప్పుడైనా చర్చ అన్నదప్పుడే వస్తుంది, ఎన్నికల సమయంలోనే వస్తుంది, నేను పోటీ చేసేటప్పుడే వస్తుంది. ఆ సందర్భం వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయి, కాలం ఎలా మార్చుతుంది, కాలం ఏ తీర్పు చెప్తుంది అనేది మనం చూడాలి. అన్ని ప్రశ్నలకి మనం సమాధానం చెప్పలేం, చాలా ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్తుంది. లెట్ us wait and watch. మేడం గారు, మీరైతే వస్త్ర రంగంలో ఇప్పుడు వ్యాపార రంగంలో ఉన్నారు, అది ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో ప్రజెంట్ ఉన్నారు. మీరు ఏమనుకుంటున్నారు అంటే రాజకీయాలను వదిలేస్తారా? రాజకీయాల్లో మీరు ఉంటారా? తెలంగాణ రాజకీయాల్లో ఉంటారా? ఆంధ్ర రాజకీయాల్లో ఉంటారా? దానికి ఇంకా టైం ఉంది, చెప్తానండి. రాజకీయాలు అయితే వదిలేము, రాజకీయాలు వదలట్లేదు. అది ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు అనేది తర్వాత చెప్తాను, భవిష్యత్తు నిర్ణయిస్తారు. మాకు తెలిసింది ఏంటంటే కొంచెం బీజేపీ నుంచి పిలుపు వచ్చిందని అని మాకు సూచాయిగా తెలిసింది. అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? పిలుపు అయితే వచ్చింది, బట్ ఇంకా ఆలోచిస్తున్నాం. ప్రజలు ఆలోచించాలి. అదే ఏదైనా తటస్థులు కొంత టైం తీసుకుంటారు, కొంచెం ప్రజలే నిర్ణయిస్తారు. ఈ కష్టకాలంలో కొంత సమయం పాటించి రానున్న రోజుల్లో మీ తాలూకు సత్తా చూపిద్దాం అనుకుంటున్నారు.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇద్దరికి కూడాను నాకు అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం.